VD91 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. వడ్లు, మొక్కజొన్నలు, సన్ఫ్లవర్ విత్తనాల కొనుగోలుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రేపటి నుంచే పూర్తి స్థాయిలో కొనుగోలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. లారీల కొరత కారణంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ గజ్వేల్ ప్రాంత రైతుల నుంచి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. గజ్వేల్ ప్రాంతంలో కోతలు ఆలస్యంగా ప్రారంభమవడం వల్లే కొనుగోళ్లు ఆలస్యమయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగవంతంగా కొనుగోలు పూర్తి చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, డైరెక్టర్లు బూరుపల్లి కర్ణాకర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మక్కలు ఎక్కడ పెడుతున్నారు, సన్ఫ్లవర్ కూడా అక్కడే పెట్టుకోవాలి. ఎక్కడ లేదు ప్లేస్ ప్యాడీ పెట్టారు. ప్లాన్ చేయండి కొంచెం. అన్ని చోట్ల 6 సెంటర్లు ఉన్నాయి మన జిల్లాలో. ఈ 6 సెంటర్లో రేపటి నుంచి మినిమం 30 చోట్ల నుంచి ఒక లారీ అనేది స్టార్ట్ చేస్తే ఇంకో 2 పికప్ అవుతుంది. మాకేంటంటే ఈ ఓపెన్ గోడౌన్స్ కూడా అన్ని చోట్ల ఈ సన్ఫ్లవర్ ఉండటం వల్ల మేము ప్యాడీ పెట్టుకున్నాము ఈ గోడౌన్స్ అంటే కూడా మాకు అది మీరు ఖాళీ చేస్తే సన్ఫ్లవర్ కొని మాకు గోడౌన్ ఖాళీ. ఇక్కడ మార్కెట్ రాసిస్తామండి. వీటికి వస్తే ఆడ బండ్లు అన్నీ ఉన్నాయి మార్కెట్. రేపటి నుంచి ఇచ్చాం, బర్రెలు ఇచ్చాం దీనిలోకి. అందుకే నాకు కూడా చిన్న అమౌంట్ కాదు. డాడీ అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఎంట్రీ అయిపోయి వీలు కాదు. మిల్లర్ ఎక్నాలజ్మెంట్ రాగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాక్చువల్లీ సన్ఫ్లవర్ అంతా కూడా మెయిజ్ ప్రొక్యూర్మెంట్ అంతా త్రూ మార్కెట్ ద్వారా వాళ్ళే చేస్తున్నారు. అయితే ఈసారి మాత్రము సన్ఫ్లవర్ మనకి 2223 మెట్రిక్ టన్స్ మాత్రమే పర్చేజ్ చేశారు. అంటే ఏంటంటే మన జిల్లాకు వచ్చే మొత్తము ప్రొడక్షన్ దానిలో 25% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్చేజ్ చేశారు. రిమైనింగ్ వాళ్ళు పర్చేజ్ చేయడానికి వాళ్ళ అనుమతి ఇవ్వలేదన్నమాట. అందుకని ఇన్ని రోజుల నుంచి స్టేట్ గవర్నమెంట్ పర్సూ చేశారు, కానీ అక్కడ మనకి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. మీన్ వైల్ రైతులు ఇబ్బంది పడుతున్నారని నిన్న క్యాబినెట్లో ముందరైతే కనుక ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేయడం కోసం మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. రేపటి నుంచి జిల్లాలో అన్ని సెంటర్కి లాస్ట్ ఇయర్ ఈ రబీ సీజన్లో 3,81,000 మెట్రిక్ టన్నులు పర్చేజ్ చేశాం లాస్ట్ ఇయర్, ఇంక్లూడింగ్ పేమెంట్ 900 కోట్లు. ఈ రోజు వరకు 2,50,000 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ పర్చేజ్ చేశాము. మనకి ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం మనకి గజ్వేల్ ఏరియా లాస్ట్గా వస్తుంది, లేట్గా వస్తుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ లేట్గా ఉంటుంది, కటింగ్ కూడా లేట్గా ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఉస్నాబాద్ ఏరియాలో 80% పైన అయిపోయింది, సిద్దిపేటలో 60% పైన అయిపోయింది, దుబ్బాకలో కూడా 60% పైన అయిపోయింది. ఒక 1 వీక్లో మనం ఎప్పుడు కూడా జూన్ 10 వరకు కొంటాం. మనం లాస్ట్ ఇయర్ మార్కెట్ నుంచి 2,500 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నాం. ఈ సంవత్సరం ఈ రోజు వరకు 30,000 మెట్రిక్ టన్నులు కొన్నాం. సో మీరు గమనించండి, 2,500 మెట్రిక్ టన్నులకి 30,000 మెట్రిక్ టన్నులకి. సో కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కోటాలనే కొంటున్నారు ఇవన్నీ కూడా, రైతులు ఇబ్బంది పడకూడదని. కాబట్టి అది కూడా స్టార్ట్ చేసాము. దాదాపుగా 46,000 కొనడం కోసం ఈసారి ప్లాన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం 30,000 కొన్నాము, ఇంకా 16,000 మెట్రిక్ టన్నులని అవి కూడా కొంటాము 1 వీక్లో. కనుక సిద్దిపేట దుబ్బాక ఏరియాలో 10 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. గజ్వేల్లో మాత్రం జూన్ 10 వరకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే కటింగ్ జరుగుతుంది కాబట్టి ఇవి రావడానికి 15-20 డేస్ పడుతుంది మొత్తం కంప్లీట్ అవ్వడానికి. వర్షాలు వస్తే రైతుల పరిస్థితి ఏంటి? వర్షాలు వచ్చినా తప్పకుండా మేము కొంటామండి. అంటే ఈ ఏరియానే ట్రాన్స్పోర్టేషన్ ఏరియానే లేట్గా చేస్తారు కాబట్టి గజ్వేల్లో ఎప్పుడు లేట్గానే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్, మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్, సీనియర్ నాయకులు గాడపల్లి భాస్కర్, బారు అరవింద్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్తో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తీసుకువచ్చిన పొద్దుతిరుగుడు విత్తనాలు, వడ్లు, మొక్కజొన్న పంటలను పరిశీలించిన నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 నెలలు గడుస్తున్న రైతుల పంటలు యార్డులోనే నిల్వ ఉంచడం బాధాకరమని అన్నారు.
ఈ సమస్యపై మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి వినతి పత్రం సమర్పించారని తెలిపారు. దానికి స్పందించిన కేంద్ర మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు, మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడు పంటలు కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభమవుతాయని రైతులకు భరోసా కల్పించిన నాయకులు సోమవారం సాయంత్రం 4 గంటలకు బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు, 6 మంది ఎమ్మెల్యేలు గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించనున్నట్లు తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున మార్కెట్ యార్డుకు తరలివచ్చి తమ సమస్యలను వెల్లడించాలని పిలుపునిచ్చారు. ఫోటో ఇస్తాం, మేము ఇస్తాం ఫోటో. వస్తుంది ఆగలేదు, పడుతున్నావు, ఏమన్నా ఇబ్బంది అవుతుందా నీకు? గత 30 రోజులుగా మా తెలంగాణ రైతాంగం అంతా మోసపడుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక వాళ్ళకి డబ్బులు రాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిజంగా నిన్న మహబూబ్నగర్లో వర్షాలు పడి మొత్తము వరదలో పండించిన పంట కొట్టుకుపోవడం జరిగింది. రేపు రోహిణి రాబోతుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇంకా కొనుగోలు కేంద్రం నుంచి కొనుగోలు చేయకపోవడం నిజంగా రైతాంగం అంతా ఇక్కడ కన్నీటి పర్యంతరం అవుతున్న సంగతి మనం గమనిస్తున్నాం. దీన్ని ఆసరా చేసుకొని ఇలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం రామచంద్రరావు గారి అధ్యయనాన మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రాష్ట్ర బస్సు యాత్ర ద్వారా గజ్వేల్కి రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున రైతులు వచ్చి మన గోసనంతా కూడా వాళ్ళకు విన్నవించినట్టయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని అధికారులను ప్రమాయించి ఈ యొక్క రైతుల గోసను వెంటనే పరిష్కరించే దిశగా ముందుకు అడుగులు వేస్తారు. కాబట్టి రేపు గజ్వేల్లో పెద్ద ఎత్తున రైతులు మార్కెట్ యార్డ్కి రావాలని పేరు పేరున కోరుతున్నాం. సిద్దిపేట జిల్లాలో ఈసారి ఎక్కువ మంది రైతులు ఈ సన్ఫ్లవర్ను సాగు చేయడం జరిగింది. దాదాపు సెంట్రల్ గవర్నమెంటే ఈ సన్ఫ్లవర్ను కొనుగోలు చేస్తూ ఉంది. మరి ప్రభుత్వ తప్పిదమో అధికారుల తప్పిదమో తెలియదు. మార్కెట్ వాళ్ళు మధ్యలో మేము కొనేది అయిపోయింది, మా కోట అయిపోయింది అని చెప్పేసి కొనుగోలు ఆపేయడం జరిగింది. నెల 15 రోజుల నుంచి రైతులు సిద్దిపేటలో కానీ గజ్వేల్లో కానీ సన్ఫ్లవర్ కానీ మేజ్ కానీ పండించిన రైతులు కళ్ళాలనే ధాన్యం ఆరబోసుకొని రాసులు పోసుకొని ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని రైతులందరూ మన స్థానిక మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు దృష్టికి తీసుకుపోతే వారు మొన్ననే హైదరాబాదుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చేస్తే వారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పొద్దురుడు కానీ మక్కలు కానీ కొనుగోలు చేయాలని వినతి పత్రం ఇస్తే 3 రోజుల్లోనే వారు ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఎంత సన్ఫ్లవర్ ఉంటే అంత కొనాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎంపీ గారు కృషి చేసి రైతుల పక్షాన ఈ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పర్మిషన్ ఇచ్చినందుకు వారికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే గౌరవ పార్లమెంటు సభ్యులు కూడా కంటిన్యూగా దీన్ని ఒక వారం 10 రోజుల నుంచి ఆ వ్యవసాయ శాఖ అధికారులతోటి సర్వే నివేదిక తయారు చేయించి వారికి ఇచ్చి దాన్ని ఎంబడి దాని పర్మిషన్ తీసుకురావడం జరిగింది. వారికి సిద్దిపేట జిల్లా రైతుల పక్షాన గౌరవ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారికి హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, రేపు రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో తెలంగాణలో ఉన్నటువంటి మా ఎంపీలు 6 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు కలిసి బస్సు యాత్ర చేపట్టడం జరిగింది. వారు రేపు సాయంత్రం 5 గంటలకు గజ్వేల్ రావడం జరుగుతూ ఉంది. గజ్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ వరి ధాన్యం కానీ మక్కలు కానీ పొద్దురుడున్న రైతులందరూ విచ్చేసి వారి కష్టాలను ఈ నెల రోజుల నుంచి వడ్లు లిఫ్ట్ అయితలేవు కాబట్టి
వాటిని తొందరగా అతి తొందరగానే రేపైతే రోహిణి కార్తీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతుల బాధలను దృష్టిలో పెట్టుకొని వారికి ఇక్కడ రావడం జరుగుతుంది. రైతులందరూ రేపు అందుబాటులో ఉండి వారికి అందరికీ స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుతూ భారత్ మాతాకి జై. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని గజ్వేల్ పట్టణం బస్టాండ్ ప్రారంభం ఆలస్యం కావడంపై బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు దిగింది. వెంటనే బస్టాండ్ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రయాణికులు విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చేసి తీసుకెళ్ళమని చెప్పి చేసి ప్రస్తుతానికి యూజ్ చేసుకోండి ఓపెన్ కన్వర్ట్ చేసుకున్నాం. టైలర్స్ లేవు, ఈ టైలర్స్ ఉన్నాయి కట్టించినాం కదా. ఎంత కష్టపడి చేపిస్తాం కరెక్ట్. కానీ ఇప్పుడు తీసేస్తే బస్సులు ఒకటి అలా ఈ టైం చాలా జాగ్రత్తగా ఎంతమంది వాళ్ళు ఎక్కువ వర్షం పడ్డదంటే చాలా ఘోరం ఇది. మరి ఎట్లా ఎవరిని కూడా కట్టించినాము, అది కూడా పూర్తి చేస్తే కాంగ్రెస్లో వచ్చినాక కట్టున్నాము. బంగారం అయిపోయింది కదా, బంగారం బాగా అడ్డైపోయింది. ఇప్పుడు గ్యాస్ అయిపోతే మళ్ళీ గ్యాస్ అయిపోతాడు. గ్యాస్ లేక గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి కాలంలో ప్రజ్ఞాపూర్ బస్టాండ్కి 4 కోట్ల రూపాయలు, గజ్వేల్ బస్టాండ్కి 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి శంకుస్థాపన చేసి వర్కులు కూడా స్టార్ట్ చేసినాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వకపోవడం వల్ల బస్టాండ్ అట్లా నిరుపయోగంగా ఉన్నాయి. మేము కాంట్రాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి గజ్వేల్ బస్టాండ్ పూర్తి చేసి కూడా దాదాపుగా 3 మాసాలు అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు కనీసం ఈ బస్టాండ్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు. బస్టాండ్ ఇనాగ్రేషన్ చేసినట్టయితే మహిళలు కానీ విద్యార్థులు కానీ కనీసం లోపల కూర్చుంటారు. ఈ ఎండాకాలంలో కూడా రోడ్ల మీదకి వచ్చి నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే బస్టాండ్ ఇనాగ్రేషన్ చేయండి, ప్రజ్ఞాపురం బస్టాండ్ కంప్లీట్ చేయండి. అట్లనే కోటమైసమ్మ రోడ్ కొద్దిగా పెండింగ్లో ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేయండి. రింగ్ రోడ్ కూడా 100 మీటర్లు పెండింగ్లో ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేయండి. మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా దాదాపు 100 కోట్ల వర్క్ చేసినాం, దాన్ని కూడా బిల్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా కనెక్షన్స్ ఇవ్వలేకపోతుండ్రు, దాన్ని కూడా కంప్లీట్ చేయండి. ప్రజ్ఞాపురం బస్టాండ్లో ప్రజ్ఞాపురం మున్సిపాలిటీలో కమిషనర్ గారు లేకపోవడం వల్ల, పర్మనెంట్ కమిషనర్ లేకపోవడం వల్ల ఎక్కడ చెత్త అక్కడ పేరుకపోతుంది. కనీసం మంచినీళ్ళు సప్లై చేయలేకపోతున్నాం, రోడ్ల మీద చెత్త క్లీన్ చేయలేకపోతున్నాం, వర్కర్స్ కూడా పని చేయలేకపోతూ ఉన్నారు. ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిషనర్ని కూడా వెంటనే అపాయింట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రోడ్ల మీద ఇవాళ ప్రజ్ఞాపురం గజ్వేల్ నియోజకవర్గంలో 125 వరకు మన ప్యాడీ పర్చేసింగ్ సెంటర్ ఓపెన్ చేసుకున్నాం.
కానీ ఏ పాడి పర్చేస్ సెంటర్కి వెళ్ళినా కూడా ట్రక్కులు లేక, బార్దాన్ లేక, అమ్మాలీలు లేక ఎక్కడి ధాన్యం అక్కడనే నిల్వలో ఉన్నాయి. వర్షాకాలం దగ్గరికి వచ్చింది, రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుంది. గజ్వేల్లో కూడా దాదాపు 3 గంటలు రైతులు రోడ్డు మీద ధర్నా చేస్తుంది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఎక్కడికక్కడ ఎండలో ఉండి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ముఖ్యమంత్రి గారేమో 80% ధాన్యం కొనుగోలు చేసినామని చెప్తా ఉన్నారు. కానీ వరి ధాన్యం మాత్రం కనీసం 20% ఒక్కొక్క సెంటర్లో ఒక్క ట్రక్ కూడా ఖాళీ చేయలేని పరిస్థితిగా ఉంది. కాబట్టి నేను ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే మీరు స్పందించి బాధాని ఇవ్వండి, అమలులను పెట్టండి, ట్రక్కులు పెట్టండి, డీసీఎంలు పెట్టండి, ట్రాక్టర్లు పెట్టండి. వర్షం వచ్చేలోపుడు మొత్తం ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధాన్యం ఎవరైతే కాంట పెట్టుకుంటో వాళ్ళకి ఇప్పటివరకు డబ్బులు కూడా దిక్కులేవు. కాబట్టి ఆ డబ్బులు కూడా వెంటనే వేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి పెద్ద ఎత్తున రైతులు రోడ్ల మీదకి వచ్చి దిష్టి బొమ్మలు దగ్గర చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వానికి ఇంత ఇంకిత జ్ఞానం లేకుండా పనిచేస్తూ ఉన్నారు. నేను యువకులు కానీ రైతులు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎక్కడికక్కడ మీరు మీ ప్యాడీ సెంటర్లో ఉన్నటువంటి వీడియోలు తీయండి, తీసి మీరు స్టేటస్లో పెట్టుకోండి, వాట్సాప్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, అదేవిధంగా ఫేస్బుక్లో పెట్టండి. ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద యువత ముందుకొచ్చి మరి రైతులకు ఉన్నటువంటి కష్టాలని, మహిళలకు ఉన్నటువంటి కష్టాలని వెంటనే తీర్చడానికి యువత ముందుకొచ్చి సోషల్ మీడియాను వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి మీడియా మిత్రులు కూడా దీన్ని బాగా ఎక్స్పోజ్ చేయాలని చెప్పి, రైతుల పక్షాన నిలబడాలని చెప్పి, ప్రజల పక్షాన నిలబడాలని చెప్పి నేను మీడియా మిత్రులను కూడా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో పోలీసులు ముమ్మరంగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. భారీ పోలీస్ బలగాలతో జరిగిన ఈ తనిఖీల్లో 180 ఇళ్లను పరిశీలించి అక్రమంగా నిల్వ ఉంచిన 46 లీటర్ల మద్యం, పత్రాలు లేని 20 బైకులను స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ ఏసీపీ నర్సింహులు పర్యవేక్షణలో ట్రైనీ ఐపీఎస్ అధికారిని అయేషా ఫాతిమా ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యమని పోలీసులు స్పష్టం చేశారు. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గీర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్ నోవా కళ్యాణ ఏసీ మండపంలో పిఆర్ ఈవెంట్స్ అధినేత సిద్ధి రాజేందర్, సిద్ధి ప్రగతి ఆధ్వర్యంలో గ్రేట్ ఫ్యాషన్ ఎక్స్పో ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ప్రముఖ సినీ నటి రాగిని పాల్గొని ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మహిళలకు, పిల్లలకు నచ్చే అధునాతన వస్త్రాలు, ఆభరణాలు, అన్ని రకాల గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్, పిండి వంటలు, మిఠాయిలతో మొదలైన అన్ని రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులను వినియోగదారులకు అందించేందుకు గ్రేట్ ఇండియా ఫ్యాషన్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ ప్రారంభించామని, ఎగ్జిబిషన్ సేల్ కొనసాగుతుందని, మల్లాపూర్, నాచారం పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెల్కమ్ అన్న, వెల్కమ్ టు అవర్ స్టేజ్ మీద ఓకేనా? ఎవరైనా వస్తున్నారా? బయటికి వచ్చే వాళ్ళు బయటికి రండి. మైక్ వస్తలేదు.
జై జై వాసవి జై వాసవి కూడా ఈరోజు వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నోమా కన్వెన్షన్ హాల్లో గ్రేట్ ఇండియన్ ఫ్యాషన్ ఫెస్ట్ అనే ఒక ఈవెంట్ జరగబోతూ ఉంది. ప్రజలకు అనుకూలంగా ఉండే రేటు ఒకటే దగ్గర అన్ని వస్తువులు దొరికే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. లేడీస్కి తంగోల గేమ్స్, తర్వాత రకరకాల గంటకు గేమ్స్ పెడతాము. రేపు ధనిక మహిళ అని 10,000 రూపీస్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చాలా రకాల గేమ్స్ ఉన్నాయి లేడీస్ కోసమని. అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ తర్వాత చౌక ధరలో వస్తువులు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ స్టాల్ను ఇక్కడ దగ్గర పరిసర ప్రాంతాలు అందరూ కూడా వినియోగించాలని కోరుతున్నాము. ఈ అవకాశాన్ని మేము చేయడం జరిగింది ప్రజలకు అనుకూలం ఉండాలని. దీనికి సహకరించిన ఇమ్మడి జ్యువెలర్స్, వామిక సిల్క్స్ వాళ్ళు, తర్వాత ధనికా జ్యువెలర్స్, టయోటా వాళ్ళు, తర్వాత జిఆర్టీ వాళ్ళు చాలామంది మాకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా ఈ ఈవెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించవాలని కోరుచున్నాను. 23-24 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ షో ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ సమయాన్ని వినియోగించుకొని వీలైన సమయంలో వచ్చి వాళ్ళు షాపింగ్ చేయవలసిందిగా కోరుచున్నాను. కొల్లాపూర్లో నోమా ఫంక్షన్ హాల్లో ఒక బ్రహ్మాండమైన ఎక్స్పోనో ఫ్యాషన్ ఫెస్టివల్ అని చెప్పేసి ఈరోజు రాజేంద్ర గారు, ప్రగతి గారి ఆధ్వర్యంలో చాలా స్టాల్స్ ఉన్నాయి. అందరికీ కూడా అనుకూలమైన రేట్లతోటి హోల్సేల్ రేట్లకే రిటైల్ అమ్మకం అన్నట్టుగా ఈరోజు ఇంత మంచి ఫస్ట్ టైం వాళ్ళు ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తున్నారు. ఈ రోజే కాకుండా ఇక రాబోయే రోజులలో అన్ని ఏరియాలలో కూడా గ్రేటర్ హైదరాబాద్లో అన్ని ఏరియాలలో కూడా ఫంక్షన్ హాల్లో పెట్టేసి లేడీస్ కోసం స్పెషల్గా అన్ని ఐటమ్స్ ఒకటే దగ్గర ఒకటే ప్లాట్ఫామ్ మీద దొరికే విధంగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఎక్కడెక్కడో బేగం బజార్ పోవాలన్నా, కోటి పోవాలన్నా, దిక్షనర్ పోవాలన్నా, హ్యాబిట్స్ పోవాలన్నా, ఎక్కడ పోయినా కానీ 10 షాపులు తిరుగుతాయి కానీ ఇన్ని ఐటమ్స్ దొరుకుతాయి. కానీ ఇది ఒకటే దగ్గర ఫంక్షన్ హాల్ మొత్తంలో అన్ని రకాల లేడీస్కు అవసరమైన సారీస్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, బ్లౌజెస్ కావచ్చు, అన్ని రకాలుగా రియల్ ఎస్టేట్ పరంగా కానీ, కార్ షోరూమ్ కూడా పరంగా కానీ అన్ని రకాలుగా ఇది ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ రీజనబుల్ రేట్లతో ఒక నాణ్యమైన బట్టలను అమ్మాలని చెప్పేసి స్టాల్స్ వాళ్ళు ఉన్నత సక్సెస్ఫుల్గా వాళ్ళు సేల్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఈ కార్యక్రమంలో మా పాండిత ఐడిఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మా వినాయక్ గారు, రాజేందర్ గారు, తమ్ముడు రాజేష్ గారు, అదేవిధంగా రాఘవేంద్ర గారు, అందరూ కూడా వాసవి మెడికల్ రాజేంద్ర గారు, అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి స్టాల్స్ను, ఇటువంటి ఎగ్జిబిషన్లను ఇంకా రాబోయే రోజుల్లో అందరికీ అనుకూలమైన విధంగా ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ కానీ, ఉప్పల్ అంటే ఇది ఉప్పల్కి వస్తుంది కాబట్టి ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ కానీ, అదేవిధంగా అంబర్పేట కాన్స్టిట్యున్సీ కానీ, ఖైరతాబాద్లో కానీ, జుబ్లీహిల్స్లో కానీ అన్ని ఏరియాలలో ఇది బ్రహ్మాండంగా సేల్స్ అయ్యే విధంగా అందరి కస్టమర్లకు అనుకూలమైన విధంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా Thank you.